హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి లారస్ ల్యాబ్స్ నుంచి అయితే సెండ్ రెజ్యూమ్ టు హెచ్ఆర్ మెయిల్ ఎట్ లారస్ ల్యాబ్స్ అర్జెంట్ ఓపెనింగ్స్ అని అఫీషియల్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి AR&D అనలిటికల్ R&D అండ్ ప్రాసెస్ డెవలప్మెంట్ PD డిపార్ట్మెంట్ నుంచి అయితే ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే MSc అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 2 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శాలరీ 3 to 7 lakhs per annum అయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా లొకేషన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 19/4/24 అయితే ఈ యొక్క ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎప్పట్లాగానే ద సెలక్షన్ విల్ బి బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే AR&D అనలిటికల్ R&Dకి డెసిగ్నేషన్ అయితే అసోసియేట్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 5 years అయితే ఇక్కడ అడుగుతున్నారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MSc అయితే ఉండాలని అంటున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ HPLC GCMS అండ్ LCMS మ్యాండేటరీగా అయితే ఈ యొక్క ఎవరిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటు PD ప్రాసెస్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి రెసిగ్నేషన్ అసోసియేట్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ 2 to 6 years అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా క్వాలిఫికేషన్ MSc అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే interested candidates can send resume to prakash.m@laraslabs.com and ప్లీజ్ సెండ్ ద బిలో డీటెయిల్స్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా ఈ యొక్క మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని అదేవిధంగా ఇక్కడ కింద ఇవ్వబడిన టోటల్ ఎక్స్పీరియన్స్, డిపార్ట్మెంటు, కరెంట్ CTC, ఎక్స్పెక్టెడ్ CTC, నోటీస్ పీరియడ్ మొత్తం అయితే వాళ్ళకి మెయిల్ చేయమని చెప్తున్నారు. ఎవరైతే మెయిల్ చేస్తారో వాళ్ళకైతే వీళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.